దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా మాదిరిగా అమ్మవారిని సుమారు 300 కిలోల కాయగూర పండ్లతో అలంకరించినట్లు ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, నవగ్రహాలు, నక్షత్రాల శాంతి కొరకు ప్రత్యేక హోమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. सुख जीवन स्थिर निवास सिद्ध्यर्थम मम नामांश जातक गोचार वशातु ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तैस्तैः क्रियमाण యానం నుండి గిరిజాంపేట వెళ్లే రోడ్డు పక్కన వేయించేసి ఉన్నటువంటి శ్రీ పాలకనకదుర్గమ్మ వారి ఆలయంలో సుమారు 300 కేజీల కాయగూరలతోనూ ఒక 100 రకాల పండ్లు, ఆకుకూరలు, వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతోటి అమ్మవారిని చాలా విశేషంగా శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. గత సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో శ్రావణ మాసంలో 4వ శుక్రవారం నాడు ఆఖరి శుక్రవారం రోజు ఈ యొక్క అలంకరణ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ అలంకరణ శాకాంబరి మహోత్సవం చేయడంలో గల ఉద్దేశం ఏమిటయ్యా అంటే, పూర్వం ఒకనొక సందర్భంలో గొప్ప కరువు క్షామం వచ్చి ప్రజలందరూ కూడా తిండి లేక అల్లాడిపోతుంటే అమ్మవారు తానే స్వయంగా శాకాంబరిగా అవతారం ఎత్తి వారి నుంచి భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా పండ్ల రూపంలోనూ కూరల రూపంలోనూ అందరికీ కూడా ఆహారంగా ఇచ్చి వారందరినీ కూడా బ్రతికించింది అని చెప్తారు. అదేవిధంగా ప్రస్తుతం శాకాంబరి అలంకరణ మహోత్సవం అనేటువంటిది చేయడంలో గల ఉద్దేశం, ఫలితం ఏమిటయ్యా అంటే, ఎక్కడైనా చేస్తారో ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎటువంటి అరిష్టాలు లేకుండా, దుర్భిక్షలు లేకుండా సుఖంగా ఉండి వ్యవసాయాలు, పాడి పంటలు అభివృద్ధిలో